హాయ్ అండి. ఏం చేస్తున్నారు? ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా చాలా బాగున్నానండి. మీరు కూడా బాగుండాలని ఆ భగవంతుని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇవాళ వీడియో అండి. సండే కదా, కొంచెం దేవుళ్ళందరికీ కొద్ది పూలు ఉంటే పెట్టుకొని పూజ చేసుకున్నానండి. ఇలా దీపాలు వెలిగించుకొని కొంచెం గులాబీలు ఉంటే ఇలా అలంకరించుకొని పూజ అనేది చేసుకున్నాను అనమాట. ఖర్జూర పండ్లు ఉన్నాయండి ఇంట్లో. అవి నైవేద్యం పెట్టేసుకొని ఇలా పూజ చేసుకున్నాను అనమాట. చూసారు కదా, పొద్దున్నే ఇలా పూజ చేసుకుంటే శుభ్రంగా ఇంట్లో ప్రశాంతంగా ఉంటుంది అనమాట. శ్రావణ మాసం అంతా పొద్దున్నే పూజ చేసుకుంటే బాగుంటుందండి. ఆ తర్వాత మా ఇంటి ముందు బొబ్బాస్కాయ చెట్టు ఉంది కదా, ఆ చెట్టుకి ఒక కాయ కాసిందండి. అది పండింది అనమాట. ఇలా దోరగా ఉన్నప్పుడు కోసుకొని కట్ చేసుకొని తింటేనే బాగుంటుంది. కరకరలు ఆడిద్దండి, చాలా చాలా బాగుంటుంది అన్నమాట. తర్వాత మా చెట్టుకి పూసిన విరజాజులండి. మర్భం ఉంది కదా పైన, ఇంకా మర్భం వేసేసి చక్కగా మాల కట్టాను అనమాట. కొన్ని పోస్తున్నాయండి, కొయ్యలేదన్నమాట. చాలా చాలా పోస్తున్నాయి కానీ ఇంకా కొంతవరకు కొన్ని దెంపుకొచ్చాను అనమాట. వర్షం పడేలాగుంటే కొన్నే దెంపుకొని వచ్చాను అనమాట. ఇలాగ కట్టి మర్భం వేసి కట్టాను కదండి. మర్భం విరజాజులు ఇంకా స్మెల్ చూడండి, అదిరిపోయిద్ది అనమాట. మంచి స్మెల్ ఉంటుంది. చూసారు కదా, ఇలాగ ఇప్పుడు వర్షాకాలం కదండి, విరజాజులు బాగా వస్తాయి. విరజాజులు చిన్నజాజులు బాగా వస్తాయి అన్నమాట. ఆ తర్వాత షెల్పులండి. ఇవాళ సండే కదా, ఇంకా ఒక షెల్పు చదువుదామని చెప్పి అన్నీ తీసాను అనమాట. చూసారు కదా, అది క్యారేజీలండి. మా అబ్బాయి చిన్నప్పుడు స్కూల్కి పంపించేదాన్ని. అది దాంట్లో అన్నం పెట్టేసి స్కూల్కి పంపించేదన్నమాట. ఆ క్యారేజీలు మర్చిపోకుండా అలాగే దాసానండి. మా అబ్బాయికి గుర్తుంటాయి అని చెప్పేసి. అప్పటి కదండి, మనం మర్చిపోకుండా దాచుకోవాలన్నమాట. అలాగా ఈ ట్రైలు ఇవన్నీ చూడండి, ఇంకా ఇవి వాడలేదండి. ఇవన్నీ ట్రైలు చాలా ఉంటాయి కదా, దేనికన్నా పూజలప్పటికి ఇంకెవరన్నా చుట్టాలు వస్తే అలా మనుషులు ఒక ముగ్గురు నలుగురు వచ్చారనుకోండి, దీంట్లో పెట్టివ్వచ్చు టీ. లేదా ఒక 10 మంది వచ్చారనుకోండి, పెద్ద దాంట్లో పెట్టివ్వచ్చు అనమాట. అలాగని చెప్పేసి ఇంకా విడివిడిగా వాటి సైజులను బట్టి తీసుకుంటాను అనమాట. స్టీలు ఉన్నాయండి, స్టీల్ ఇట్లా ఇది ఇలా ఇలా తీసుకుంటాను అనమాట. కొంచెం ప్లాస్టిక్లో ఇలా తీసుకుంటాను ట్రైలు. గాజు అయితే లేవండి. ఇలాగనమాట. ఈ షెల్ఫ్ అంతా హాల్లోనే డైనింగ్ టేబుల్ దగ్గర హాల్లో అంతా తీసేసి చక్కగా నీట్గా పేపర్లు వేసి మళ్ళీ సదిరేనండి లోపలికి అన్నీ కొంచెం వాటర్లోనే కొంచెం తినేసి వాడాను. కొంచెం లిక్విడ్ వేసేసి, ఇది మనం గిన్నెలు తోముకుంటాం కదండి, అది లిక్విడ్ వేసి చక్కగా బాగా జీలకొట్టి గాజు సామాన్ అంతా దాంట్లో వేసి నీట్గా కడిగితేను చాలా తెల్లగా బాగా వస్తాయండి. మనం మళ్ళీ పొడి క్లాత్ పెట్టి శుభ్రంగా తుడిసి మనం బార్లు ఇచ్చుకోవచ్చు. నీట్గా బాగుంటాయి అన్నమాట. తినే సాల్ట్ వేస్తే కొంచెం వెచ్చని నీళ్ళల్లో తినే సాల్ట్ను గిన్నెలు కడిగే లిక్విడ్ వేసామనుకోండి, బాగా వస్తాయి, మెరుస్తాయి అన్నమాట. గాజు గ్లాసులు, గాజు బౌల్స్ అన్నీ నీట్గా వస్తాయి అన్నమాట. చూడండి, బాగుంటాయి. శుభ్రంగా కడిగేసి తుడిసానండి, క్లాత్ పెట్టి తుడిసి ఇంకా పైన బార్లు ఇద్దామని చెప్పేసి ఆరబెడుతున్నాను అనమాట. ఇలా నీట్గా సర్దుకుంటేనండి శ్రావణ మాసం అంతా మన ఇల్లు క్లీన్గా ఉంటుంది, నీట్గా ఉంటుంది. మనకి మనసు ప్రశాంతంగా ఉంటుంది. ఇల్లంతా నీట్గా ఉంది, అబ్బా శుభ్రంగా ఉంది, ఎక్కడ ఏ దుమ్ము ధూళి లేదు, హాయిగా ఉంది ఇల్లంతా అనిపించిద్దండి మన మనసుకు మనకే. ఇలా నీట్గా సర్ది పెట్టుకున్నాను అనమాట. అంత అయిపోయిందండి, బెడ్రూమ్లలో, కిచెన్లో అంతా అయిపోయింది. హాల్లో అనమాట ఒకటే షెల్ఫ్ ఉంటే వాళ్ళు దులిపేసేసాను. ఇలా మళ్ళీ అన్నీ తుడిసి చక్కగా తడి బట్ట పొడి బట్ట వేసి మళ్ళీ అన్నీ నీట్గా తుడుచుకొని ఇలా ఇవన్నీ కప్పులు గాజు గ్లాసులు ఉన్నాయండి, అవన్నీ సదిరి పెట్టేసాను అనమాట. షెల్ఫుల్లో మళ్ళీ పేపర్లు వేసి న్యూస్ పేపర్లో పెట్టాను. తర్వాత మట్టి కుండలండి. ఈ మట్టి కుండలన్నీ కూడాను దేనికి దానికి చక్కగా బార్లు ఇచ్చుకున్నాను. ఇవేమో ఎప్పుడన్నా హాల్లో వెలిగించుకోవడానికి దీపాలు అవన్నీ ఒక దాంట్లో వేసి పెట్టుకున్న బాక్స్లో. గుర్తుంటాయి కదండి ఒక షాట్ వేసి పెట్టుకుంటే. మీరు కూడా అంతేనా? నేనైతే అలాగే పెట్టుకుంటానండి, గుర్తు కోసం అనమాట. అన్నీ ఒక దాంట్లో పెట్టుకుంటే పలానా దగ్గర ఉంటాయని మనం టకాలను తీసుకోవచ్చు అనమాట.
అలాగా గాజు అన్నీ ఒక దగ్గర, కప్పులు మనం టీ తాగే కప్పులన్నీ ఒక దగ్గర, గాజు గిన్నెలు బౌల్స్ అన్నీ ఒక దగ్గర, ఇలాగనమాట షెల్ఫ్లో దేనికి దానికే ఇలా సర్ది పెట్టుకున్నాను. చూసారు కదా, మనకి పాల గ్లాసులండి, పాలు బూస్టు అలా కలుపుకొని జ్యూస్లైన తాగొచ్చు. అంతా వేరే వేరే సైజులు అనమాట అవన్నీ. ఇలాగ అన్నీ ఇట్లా బౌర్లిచ్చి పెట్టుకున్నానండి. మాకు వుడ్ వర్క్ ఏం లేదనమాట, మామూలుగా దుమ్ము అది పడుద్దని చెప్పేసి ఎప్పటికప్పుడు నీట్గా దులుపుతూ ఉంటానండి, సర్ది పెట్టుకుంటూ ఉంటాను. మాది రోడ్డు తల ఇల్లు కదా, ఆ రోడ్లకి వెహికల్స్ బాగా తిరుగుతాయి అన్నమాట. ఆ శుభ్రంగా దుమ్ము బాగా వస్తుందండి. మనం డబ్బులు పెట్టి కొనవసరం లేదు, అదే వస్తుంది అన్నమాట. అంత దుమ్ము మా ఇంట్లో. ఇలా ఏ సైజులకి ఆ సైజు చక్కగా బార్లిచ్చి పెట్టుకున్నాను అనమాట. మనకి ఎవరన్నా చుట్టాలు ఇలా ఎవరన్నా ఫ్రెండ్స్ అలా వచ్చారనుకోండి, కొంచెం వాళ్ళకి టకాలా తీసి ఇవ్వటానికి అందుబాటులో ఉంటాయి కదండి. నేను కొన్ని తీసి ఇలా పెట్టుకుంటాను, కొన్ని ఏమో అట్టపెట్టెల్లోని బాక్సుల్లో పెట్టాను అనమాట. ఎందుకంటే వాళ్ళ ముందు అలా తీసి ఇవ్వటం బాగోదు కదా అని చెప్పేసి ఇలాగ చేతి కింద ఇలా అర్జెంట్లో ఇట్లా పెట్టుకుంటాను అనమాట. చూశారు కదా, శ్రావణ మాసంలో మీరు షెల్ఫ్లు బూజులు అన్నీ నీట్గా ఇల్లు వాకిళ్ళన్నీ నీట్గా పెట్టుకున్నారండి. పెట్టుకొనే ఉంటారులే. నేను ఇంకా దీంతో అయిపోయిందండి నాకు లాస్ట్. శుభ్రంగా ఇల్లు అంతా నీట్గా ఉందన్నమాట. కర్టన్స్ అవన్నీ తీసేనండి, నిన్న మొన్న పిండేసాను శుభ్రంగా. అన్ని పనులు అయిపోయినాయి. ఇంకా మనం ఈ నెలంతా బాగా పండగలాగా చేసుకుంటాం కదండి అమ్మవారికి అని చెప్పేసి ఇల్లంతా మనకు నీట్గా ఉంటే ఏ నీస్ అనేది రానివ్వం. అంటే నీస్ అనేది ఇంట్లో రానివ్వం కదండి. ఇలాగ ఈ శ్రావణ మాసం కార్తీక మాసం అంతా ఒక నెల అంతా ఇంట్లోకి నీస్ అనేది రానివ్వండి మేము కూడాను. ఇలాగా స్పూన్స్ అవన్నీ దాంట్లో నుంచి తీయలేదండి, బాక్స్లో నుంచి కొన్ని నాకు కావాల్సినవి కొన్ని తీసి పెట్టుకున్నాను, కొన్ని అలాగే ఉంచాను అనమాట. అన్నీ తీసి వాడుతుంటే మళ్ళీ నల్లగా అవుతాయి, బూజు పడదే ఏమంటే సిలువం పడతాయి కదండి, నల్లగా అవుతాయి. ఇలా కవర్లో ఉంచి బాక్స్లో పెడితే ఏం కావు అనమాట. అవి కొంచెం బాగా ఇదేదన్నా అయితే మళ్ళీ అవి తీసుకొని వాడుకోవచ్చు అనమాట. అలాగా అని చెప్పేసి నాకు తగినన్ని తీసుకొని వాడుకుంటున్నాను. తతిమై అలాగే ఉంచేసాను అనమాట. ఇవన్నీ ఒక బాక్స్లో పెట్టుకుంటానండి. ఇవి మనకి లెక్కకు అనమాట, వాడనే లేదండి, తీసుకొచ్చాను కానీ కప్పు కొలతలకు అన్నమాట. అన్నీ తీసుకొచ్చాను కానీ వాడలేదండి. ఇలాగా ఇవన్నీ మనకి పొయ్యి బండ తుడుచుకోవడానికి, ఫ్రిడ్జు, డైనింగ్ టేబుల్, టీవీలు ఇవన్నీ తుడుచుకోవడానికి ఇలా తీసుకొచ్చాను. ఇది స్పూన్స్ ప్లాస్టిక్, పసుపు కుంకుమ ఇలాంటివి వేసుకోవటానికి, ఉప్పులో పెట్టుకోవడానికి, ఇలాంటి వాటికి ప్లాస్టిక్ బాగుంటాయండి స్పూన్లు. అప్పుడు ఐస్ క్రీమ్ తీసుకొస్తే దానికి వచ్చినాయి అనమాట, పెద్ద కట్ట తీసుకొచ్చారు. అందుకని ఇంకా కొన్ని మిగిలినాయి అనమాట, అవి దీనికి వాడతాను. ఇవండి ఏదన్నా అన్నం మిగిలినప్పుడు పచ్చళ్ళకి దేనికన్నా ఎవరికన్నా ఇవ్వటానికి, మళ్ళీ గిన్నెలు పోతే రావు కదండి, అందుకని ప్లాస్టిక్ తెప్పించాను అనమాట. ఏదైనా పెట్టి ఇవ్వాలంటే ఇట్లా పెట్టిస్తాను. దూరాభారం వెళ్తారు కదండి, ఇక అట్లా పెట్టిస్తే నీట్గా ఉంటుంది అన్నమాట అని అవి తెప్పించుకొని ఆఫర్లు అట్లా ఆర్డర్లో పెట్టుకుంటాను అనమాట. ఎవరన్నా వస్తే ఇంకా అట్లా పెట్టిస్తాను, ఏదన్నా పెట్టేయమంటే. ఇలాగ ఈ అట్టపెట్టెలోని ఇవన్నీ మనకి గిన్నెలు కడిగేవి ఇవన్నీ ఇలా పెట్టుకుంటాను అనమాట. ఈ బాక్స్లో పెట్టేసుకుంటే మనకు ఒక గుర్తుగా ఉంటుంది అన్నమాట. ఇలాగ అక్కడ ఒకటి పడేసామనుకోండి అసలు గుర్తురావు, సడన్గా వెతుక్కోవాలి. ఇది చూడండి, ఒక బాక్స్ తీసామంటే మనకి అనుకూలంగా అన్నీ దొరుకుతాయి అన్నమాట. ఆ తర్వాత దేవుడి సామాన్ అండి కడిగేసి ఒక బాక్స్లో పెట్టుకుంటానండి. సామాన్ మొత్తం నాకు ఇలాంటి ఒక 2-3 బాక్సులు ఉన్నాయన్నమాట. వాటిల్లో సదురుకుంటూ ఉంటాను. తోమినట్టు అట్లా పెట్టుకుంటూ ఉంటాను అనమాట. మంచిగా నీట్గా కడిగేసుకొని చూడండి, ఇది కడిగి ఒక 2 నెలలు అయిద్దండి. నల్లబడ్డాయని చూసారా ఇత్తడి సామాను. చక్కగా కొంచెం సబీనా పౌడర్ను నిమ్మకాయ పిండేసి సబీనా పౌడర్లో వేసి కడిగామనుకోండి తెల్లగా వస్తాయి. ప్లేట్లు చూడండి ఎలా మెరుస్తున్నాయో, ప్లేట్లు దీపారాజన కుందులు చక్కగా మెరుస్తున్నాయి. 2 నెలలు కిందటే అండి ఇవన్నీ. కడిగి తుడిసేసి తర్వాత ఇలా కవర్లో ప్యాకింగ్ చేసి పెట్టామనుకోండి గాలి పోదు, అవి నల్లగా కావన్నమాట. ఇలా పెట్టుకుంటానండి నేను.
ఇలా పెట్టుకుంటే బాక్సుల్లో చక్కగా ఉంటాయి అన్నమాట. ఏ దానికి ఆ దానికి మనకు గుర్తుండిపోతాయి. రెగ్యులర్గా వాడుకునే ఒక బాక్స్లో ఇట్లా అప్పుడప్పుడు పూజలప్పుడు పండగలప్పుడు వాడుకునే ఒక బాక్స్లో అలా పెట్టుకుంటానండి. ఇగో జాడీలు చూసారా, పైన ఎక్కిచ్చేసాను అనమాట, పచ్చడి జాడీలు. ఇవన్నీ సదిరేసుకున్నాను చూసారా, ఇలా సదురుకున్నానండి నీట్గా. షెల్ఫ్ అంతా హాల్లోదన్నమాట. శుభ్రంగా చదిరి ఇంకా బయట కొన్ని ఆరబెట్టాను. అవి కూడా తీసుకొచ్చేసా. కింద 2 షెల్ఫ్లో బార్లు ఇస్తే సరిపోతాయి అన్నమాట. చూసారు కదా, ఈ కర్టన్స్ అన్నీ తీసేసానండి, తీసి పిండేసాను. ఇలా ఉందన్నమాట. నీట్గా ఉంచుకుంటే అదే అంటారు చూడండి, ఇల్లుని చూసి ఇల్లాలని చూడాలంటారు కదా. ముందు ఇల్లు చూస్తారండి ఎవరైనా వస్తే. అబ్బో ఇల్లు రోతగా ఉంటే బాగోదు కదా, నీట్గా పెట్టుకోవాలండి. అదనమాట. బియ్యం అన్నీ ఇటు పక్క వేసుకున్నామండి, ఎందుకంటే రేట్లు పెరుగుతాయి అంటండి. ఇంకొకసారి తీసుకొచ్చారనమాట ఈయన. బియ్యం అన్నీ ఇలా వేసుకొని చక్కగా కింద ఒక పీట వేసుకొని పీట మీద ఇవి పెట్టానండి. ఎందుకంటే కింద వాటర్ చెమ్మ తగలకుండా పీట వేసి పీట మీద పెట్టాను అనమాట. చీపుర్లు, వాడని చీపుర్లు, లైట్లు, ట్యూబ్ లైట్లు అవన్నీ కొత్తవి ఏమన్నా ఉంటే అటు పెడతాను అనమాట. అడ్డం లేకుండా ఉంటాయి కదండి, ట్యూబ్ లైట్లు కింద పడిపోయి పగిలిపోకుండా ఉంటాయి అన్నమాట. అలాగని చెప్పేసి ఆ మూలన పెట్టాను. ఇవన్నీ ఇలా ఇలా సదురుకున్నానండి. ఆ కిటికీలు అవి కూడా మనం రెగ్యులర్గా వాడుకునేయాను, అవి కూడా తీసేసి బాక్స్